కల్వకుర్తి నియోజకవర్గంలోని రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనరసింహ, జూపల్లి కృష్ణారావులు పర్యటించారు. ఈ సందర్భంగా వారికి ఘన స్వాగతం పలికారు కాంగ్రెస్ శ్రేణులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే విగ్రహాలకు మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఈ పర్యటనలో భాగంగా మాడుగుల మండల కేంద్రంలోని 12,70,00,000 రూపాయలతో నిర్మించబోయే 30 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. 220 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం వెల్దండ నుండి శిర్సనగండ్ల వరకు 40 కోట్లతో నిర్మించే బీటీ రోడ్డుకు శంకుస్థాపన పనులకు శ్రీకారం చుట్టారు. కోనాపూర్ నుండి మాడుగుల వరకు, అలాగే మాడుగుల నుండి దేవరకొండ రోడ్డు వరకు 70 కోట్ల రూపాయలతో నిర్మించే బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. కల్వకుర్తి ప్రజలు మంత్రులకు గజమాలతో ఘన స్వాగతం పలికారు. విశేషమైన ఆదరణకు, ప్రజల అభిమానానికి మంత్రులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమవుతూ అభివృద్ధికి కార్యక్రమాలను సమీక్షించారు. अरे एमएलए ना बन फेलेडू सार కొంచెం एमएलए साहब జాతీయ పార్టీ ఒక రాష్ట్రాన్ని విభజిస్తే ఇంకో ప్రాంతంలో నష్టపోతామని తెలిసి అయినా మాటిచ్చినాము. తెలంగాణ త్యాగాలను గుర్తించినాము. తెలంగాణకు న్యాయం చేయాలి, తెలంగాణ ప్రాంతాన్ని రాష్ట్రంగా మార్చాలి అని మాటిచ్చి నిలబెట్టుకుంది కాంగ్రెస్. ఈరోజు 2 అంశాలను ఒకసారి తీవ్రంగా పరిగణించాలి, ఆలోచన చేయాలి. బీసీ రిజర్వేషన్, రెండవది వర్గీకరణ, మూడవది జై బాపు జై భీమ్ రాజ్యాంగం సంవిధానం. అంటే కాంగ్రెస్ ఆలోచన ఏ రకంగా ఉంటుంది? పేదవాడిని ఓటు చేసుకుంటుంది. ఆ కుటుంబాలు, ఆ ప్రజలు మా ప్రజలు. మన ఆలోచన కూడా మార్పు రావాలి. రాజ్యాంగ నిర్మాత ఏమన్నాడు? ప్రతి ఒక్క పేదవాడు, ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క కుటుంబము విద్యావంతులు కావాలి, విద్యార్థులు కావాలి. ప్రశ్నించే తత్వము పెరగాలి. స్థిరాస్తులు కావు, విద్యావంతులు కావాలి. ప్రజాస్వామ్యం పరిగెల్లాలంటే, ఆ ఓటుకు విలువ ఉండాలంటే, నాకు ఇలాంటి నాయకుడు కావాలంటే, రాబోయే 5 సంవత్సరాలకు ఇలాంటి ప్రభుత్వం ఉండాలని ఆలోచన మనకు చేయాలి. డబ్బుకో, ఇంకా వ్యసనానికో గురై మనం ఓటేసుకుని నష్టపోకూడదు. ఒక పార్టీ చరిత్ర, ఒక అభ్యర్థి చరిత్ర, గుణగణాలు, తన చరిత్ర, భవిష్యత్తు. ఆ భవిష్యత్తు నా కుటుంబానికి సంబంధించింది, నా పిల్లలకు సంబంధించింది, నా కుటుంబం యొక్క ఆరోగ్యానికి సంబంధించింది, నా పిల్లల యొక్క భవిష్యత్ చదువుకు సంబంధించింది, సామాజిక భద్రతకు సంబంధించింది అని ప్రతి ఒక్కరూ మనం ఆలోచించాలి. ఇలా కల్వకుర్తి ప్రాంతంలోనే నారాయణ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అదొక తపన, అదొక కమిట్మెంట్. నా ప్రాంతీయ ప్రీతి ఉండాలి, ప్రజల పట్ల సానుభూతి కాదు, సేవా దృక్పథం ఉండాలి. ప్రజలు కృష్ణారావు చక్కగా చెప్పింది విద్య గురించి.
సమాజం విద్యనే కాదు తెలంగాణ సమాజంలో మార్పులు రావాలి. విద్య వల్ల సంపూర్ణంగా సమూలంగా తలకొండపల్లి వరకు ఆ రోడ్డు కూడా త్వరలోనే డ్యామ్ ప్రాజెక్టులో వచ్చే నెలలో టెండర్లు ఉన్నాయి. దాంతోపాటు వారు కొన్ని తెలిసిన రోడ్డు కట్టిలు ఆ రోడ్డు ఆర్ఎండ్బి శాఖలో ఉందని ప్రతి ఒక్కరు కూడా నారాయణ రెడ్డి గారి కోరిక మేరకు మీ అందరి సాక్షిగా ఇక్కడ ఇదే ప్రాంతానికి చెందిన మన నాయకుడు ప్రియతమ ముఖ్యమంత్రి గారు కూడా కలవకుర్తి అచ్చంపేట ప్రాంతానికి చెందినాడు కాబట్టి తప్పకుండా ఎప్పుడు కూడా నారాయణ రెడ్డి గారు కలిసే రోడ్ల గురించి అడుగుతా తప్ప ఏం మాట్లాడారు. గతంలో ఎమ్మెల్సీగా ఉన్నా ఆయన చంద్రంత సాయం చేయడం తప్ప ఆయన పైసల గురించి కోరిక లేదు. ఆయన ఉన్నది దానం చేయడం తప్ప వేరే తెలియదు. అలాంటి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తప్పకుండా మీ అందరం మంత్రివర్గం ముఖ్యమంత్రి గారితో సహా ఈ కాన్సెప్ట్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి మా పూర్తి సహకారం ఉంటుందని తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా చెప్తున్న ప్రభుత్వం వచ్చి మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం సోనియమ్మ ఇచ్చిన తెలంగాణ ఇవాళ మీరు చూస్తున్నారు. నిన్నటి సన్నబియ్యం వరకు ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ఊరికి 30-40 ఇవాళ 5 లక్షలతో కట్టుకుంటున్నాం. మీరు గతంలో దొడ్డు బియ్యం ఇస్తే అది రేషన్ షాప్ మొదలుపెట్టి సన్నబియ్యం కొనుక్కొచ్చుకునేవారు. ఇవాళ సన్నబియ్యం ఇస్తున్నాం. కరెంటు బిల్లు కట్టలేదు మీరు. ఇవంతా కూడా ఇంకా చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయి. రైతులకు అందరూ అంటున్నారు పెంచిన 6,000 సంవత్సరానికి 12,000 రైతు భరోసా ఇయ్యారని చెప్పి, కానీ మొన్న 9,000 కోట్ల రూపాయలు అది కూడా 10 ఎకరాలకే ఇస్తారు 5 ఎకరాలకు ఇస్తారని చెప్పి మాయమాటలు చెప్పలేదు. కానీ 100 ఎకరాల ముందుకు వచ్చింది 5 ఎకరాల మూలకు వచ్చింది. రైతు భరోసానే కాదు 20 నెలలు చేశాం. మీ మినిస్టర్ మీ ఎంపీలు మన ఎమ్మెల్యే వారికి అండగా ఉంటూ ముఖ్యమంత్రి గారికి ఎప్పటికప్పుడు వారికి తెలియజేస్తూ అలాగే మా శాఖలు ఎక్కువ నిధులు వెనుకబడ్డ మహబూబ్నగర్ తెలుసుకోవడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని ఈసారి నారాయణ రెడ్డి గారిని మనం 30,000 మెజార్టీ వచ్చింది. కానీ మళ్ళాసారి 50,000 ప్రజా ఇలాంటి నాయకుల్ని మెజార్టీ సోనియా గాంధీ తెలంగాణ మళ్ళా కూడా ఇందిరమ్మ రాజ్యం వస్తుంది. ఒక్కొక్కటి ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా అన్ని కూడా అమలు చేయాలని మంత్రులు సీనియర్ మంత్రులు అన్నా ఉన్న వాళ్ళం నేను 5 సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా తప్పకుండా కలవకుంటే మా నలుగురు చాలా అనుబంధం ఎక్కువ వాళ్ళు. గతంలో కూడా జూపల్లి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఇల్లు కావాలన్నా ఏది కావాలన్నా మీ ఎమ్మెల్యే గారికి అండగా మేము ఉంటాం. తప్పకుండా మీ అందరికి పత్రికా విలేకరులు పెట్టుకున్నాం. ప్రాజెక్టు విషయం ఇలా పాలమూరు ప్రాజెక్టు జయపాల్ గారి పేరు పెట్టుకున్నాం. దాన్ని త్వరగా పూర్తి చేయడం కల్వకుర్తి రాజశేఖర్ కాంగ్రెస్ వర్గంలో మొదలు పెట్టాం. ఇంకా మిగిలిపోయిన పనులు కూడా వెంటనే చేయడానికి చర్యలు కూడా తీసుకుంటారని తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మా ఎమ్మెల్యే గారికి ఎందుకంటే ఇంతమందిని